సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలటివారిపాలెం మండలం సింగంనేనిపాలెంలో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మెయిన్ బస్ స్టాండ్ కాడ నుంచి ఈ ఊరు వెళ్లే వరకు దారి మరీ దారుణం అండి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉందో ఒకసారి గ్రామస్తులు మాట్లాడి తెలుసుకుందాం. క్లియర్ గా మేము చూపిస్తాం మీకు. విజువల్ లో చూసినట్లయితే ఎంత దారుణం అంటే ఒక్కొక్క ప్లేస్ లో అయితే మట్టి రోడ్ లాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్లేంత వరకు కూడా అక్కడ గుంతుందని కూడా తెలియదండి. అడుగడుగున గుంతలు ఇక్కడ. సో మరీ దారుణం, చాలా లోతుగా ఉంది. అక్కడ ఎంతో నైట్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ ఫాస్ట్ గా వచ్చారనుకో, అలాంటి వాళ్ళైతే నిజంగా చాలా యాక్సిడెంట్ అయితే ఇక్కడ జరుగుతాయి. ఒకసారి వీటి గురించి మీరు కూడా చూద్దురండి. ఎగ్జాంపుల్ మనకి ఈ ప్లేస్ చూపిస్తున్నాను. సో ఇది జస్ట్ మనకి ఓకే, ఇది తార్ రోడ్డు ఇక్కడ ఇలా ఉంది అని అనుకోవచ్చు. కొన్ని ప్లేసెస్ చూస్తే మరీ దారుణం అండి. ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మామూలు నార్మల్ గానే వస్తూ ఉంటారు. బట్ ఇలాంటివి చూసినప్పుడు స్లో చేసుకోవాలి. బట్ కనిపించట్లేదు. ఇక్కడ ఉంది, దగ్గర వచ్చేంత వరకు కూడా కనిపించట్లేదండి. అసలు మరీ దారుణం. ఇప్పుడే ఇలా ఉందంటే నైట్ పూట ఎలా ఉండిద్ది? ఒక్కసారి వీటి గురించి ఎప్పటి నుంచి ఇలా ఉంది, ఎందుకు వీళ్ళు రోడ్డు వేయించుకోలేకపోతున్నారు, ఈ గ్రామస్తులు మాట్లాడి తెలుసుకుందాం పదండి. సార్ మీ పేరేంటి? మా పేరు సింగంనేనిపల్లి అత్తోటి వెంకటేశ్వర్లు. సార్ ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్లు ఇలా ఉన్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? వైసీపీ 5 years నుంచి ఉంది. 5 years నుంచి. పట్టించుకోలేదు ఎవరు? పట్టించుకోవాలి. ఎందుకు సార్? ఎందుకంటే గవర్నమెంట్ సంగతి ఎట్లా పరిపాలించింది తెలుసు కదా మీకు. అంతే. సో ఇప్పుడున్న ప్రభుత్వాన్నైనా మీరు అడిగారా రోడ్లు బాగా చేయాలని? మేము ఇప్పటికేం అడగలేదు, కానీ మా గవర్నమెంట్ ఏదో చేయాల్సి వస్తుంది. వచ్చిన 3 నెలలు కాబట్టి ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. చూపిస్తాం. నమస్తే సార్, మీ పేరెంట్ సార్? అంజీ. సార్ రోడ్లు ఎలా ఉన్నాయంటే అసలు ఈ ప్లేస్ లో ఈ గుంతుందా అని దగ్గరకు వచ్చేంత వరకు కూడా మాకు కూడా తెలియడం లేదు సార్. ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఎందుకు మీరు అడగలేకపోతున్నారు సార్? ఎందుకు రోడ్లు వేయించుకోలేకపోతున్నారు? 5 years అడిగే అవకాశం రాలేదు. ఈసారి అడిగే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్పున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి కొత్తగా కదా గవర్నమెంట్ ఏర్పడింది, నేను చేస్తాను ఖచ్చితంగా మీ ఊరికి. మాకుంది ఇది ఒక్కటే సమస్య, రోడ్డు సమస్య. నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు శ్రీహరి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా రోడ్లు ఉన్నాయి సార్? ఇది ఉందమ్మా, ఒక 3 సంవత్సరాల చెట్టు ఉంది. కానీ ఆ గత ప్రభుత్వంలో చేయలే. ఇక ఈ ప్రభుత్వంలో చేస్తారేమో మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. మరీ దారుణంగా ఉన్నాయి సార్ అన్ని. సో అసలు మేమే రాలేకపోయాము ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరెంట్స్ సార్? నా పేరు రమణయ్య మేడం. సార్ రోడ్లు ఎప్పటి నుంచి ఇలా ఉన్నాయి సార్? 10 years బ్యాక్ నుంచి మేడం. ఎందుకు పట్టించుకోవడం లేదు సార్ ఈ రోడ్డు? చెప్పండి మేడం, అట్లా మామూలుగా అసలు దానికి తోడిందంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర పరిస్థితి. ఇక్కడ ఉండే నాయకులు కూడా పట్టించుకోవచ్చు. ఎవరి స్వార్థం, ఎవరి అవకాశం. ఏదో అవకాశం వచ్చినప్పుడు మన రాజకీయంగా కానీ ఇటుగా కానీ ఇట్లా స్వస్థంతనాన్ని కానీ జనాలకి ఏంటంటే మెయిన్ ఈ రవాణా సౌకర్యం అనేది ఇది మెయిన్. ఇప్పుడు మాకు అటు పోకూరు బైపాస్ ఏర్పడుతుంది, ఇటు మాతారానికి బైపాస్ ఏర్పాటు చేస్తే ఇటు దప్పలంపాడు, దారకంపాడు, చిన్నపవని, పెరపవని, అంగిరేకలపాడు, ఆయనపల్లి, తొట్టు కానీ, కావలి కానీ, గుడ్లూరు కానీ ఇటన్నిటికి కూడా నెంబర్ 1 సౌకర్యంగా ఉంటది. చూసారు కదండి, ప్రజెంట్ అయితే మనం సింగంనేనిపల్లి రోడ్డు ఇంత దారుణంగా ఉంది. సో చూసుకోండి, ఎందుకంటే నైట్ పూట్ల యాక్సిడెంట్ జరుగుతాయి. సో ఇలాంటి యాక్సిడెంట్ నుంచి మనం కాపాడాలంటే కంపల్సరీ ఈ రోడ్డుని బాగా చేయాలి. సో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా పట్టించుకొని ఈ రోడ్లు వేస్తుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇలాంటి రోడ్ల వల్ల నైట్ పూట మరీ దారుణంగా ఉంది, యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. సో పట్టించుకొని రోడ్లు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.